ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ రెడ్డి తెలుసుకుందాం. నరేష్, ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డితో పాటు నలుగురిని కూడా అరెస్ట్ చేశారు కదా, ఏంటి వివరాలు? ఈ కేసు విచారణకు సంబంధించి ఎలా జరుగుతోంది? మొత్తానికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు బీఆర్ఎస్లో కొంత కుదుపుకు కారణమైంది. ఊహించని విధంగా ఈరోజు ఉదయం ఆయనను కేబీఆర్ పార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేయడంతో పార్టీ నాయకత్వం, ముఖ్యంగా కీలక నాయకులు కేటీఆర్, హరీష్ రావులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి అరెస్ట్ను వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎవరైతే పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో సహజంగానే ప్రతిరోజు కూడా నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అందులో భాగంగానే సురేష్ అనే వ్యక్తితో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. దానిని బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించడం సరైనది కాదనేది బీఆర్ఎస్ వాదనగా ఉంది. ఇంకొక వైపు ఏదైతే లగచర్ల గ్రామంలో ఒక బీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని పార్టీలకు సంబంధించిన క్యాడర్ అక్కడ ఉంది. అదేవిధంగా అందరికీ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఫార్మాసిటీ వద్దనేది గ్రామస్తులందరి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని చెప్పారు తప్ప దీనిలో బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించడం సరైనది కాదనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇంకొక వైపు ఇప్పటికే కేటీఆర్ కూడా కాసేపట్లో నరేందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి మాట్లాడబోతున్నారు. ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆయన పట్నం నరేందర్ రెడ్డి సతీమణితో కేటీఆర్ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలి, పార్టీ అంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుందనేది కేటీఆర్ చెప్తున్నమాట. కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతలంతా కూడా ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి చేరుకునే ఆయన సతీమణికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా మీడియా ముందు కూడా రాబోతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో భాగంగానే కలెక్టర్ మీద గ్రామస్తులు దాడి చేశారు తప్ప దీని వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు. బీఆర్ఎస్ పార్టీకి అలా చేయాల్సిన అవసరమే లేదు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. కేవలం ఒక విధంగా స్వయంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలోనే ఇలా జరిగిందంటే మిగిలిన రాష్ట్రం అంతా కూడా ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందనేది కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ, కార్నర్ చేస్తూ మాట్లాడటం సరైనది కాదు, కేసులు పెట్టడం సరైనది కాదని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రులు అనేక మంది ఇప్పటికే స్పందించారు. కాసేపట్లోనే వాళ్ళంతా కూడా పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించడానికి కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అరెస్టులు ఇక్కడితో ఆగకుండా ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో పార్టీ ఇప్పటికే అలర్ట్ అయింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కేటీఆర్ ఎపిసోడ్ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన కేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వబోతుంది కేటీఆర్కు త్వరలో అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి అమృత్ పథకం టెండర్ల విషయంలో అవకతవకలు జరిగే దాని మీద విచారణ జరిపించాలని చెప్పి ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి వచ్చారు. సో ఇందులో భాగంగానే దానికి కౌంటర్గానే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. పార్టీ వరుసగా అనేది కూడా జరుగుతున్న పరిణామాల పట్ల ఒకవైపున ఇటు కేటీఆర్ కానీ మరొక వైపున హరీష్ రావు ఎలా స్పందిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ ఎపిసోడ్కి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఎవరైతే సురేష్ ఉన్నారో ఆయన వాస్తవానికి బీఆర్ఎస్ కార్యకర్తే. అందులో భాగంగానే తమ నాయకుడితో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడుగా కొనసాగుతున్నారు కాబట్టి ప్రతిరోజు తనతో ఫోన్లో మాట్లాడటం ఉండడం అనేది సహజమే. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి కూడా ఆ రోజు ఆరు సార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మాట్లాడినట్టు కాల్ లిస్టులో ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా సహజంగా రోజువారీ కాల్స్లో భాగంగానే మాట్లాడుకున్నారు తప్ప ప్రీ ప్లాన్డ్గా చేసి కలెక్టర్ మీద దాడి చేయాల్సిన అవసరం తమకు లేదు. అలా చేసే ఉద్దేశం కానీ పార్టీ కాదు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చేయలేదనేది అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఇప్పటికే ట్విట్టర్ వేదికగా స్పందించారు. తీవ్రంగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ను కూడా ఖండించిన పరిస్థితి. ఇంతటితో ఆగకుండా క్షేత్రస్థాయిలోనే ప్రభుత్వంతో తేల్చుకుంటాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతున్నారు, అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఏదైతే నిన్న మొన్న చిరుమర్తి లింగయ్య ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన కూడా నోటీసులు వెళ్ళి, సో ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఫార్మా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్కు నేడు రేపు నోటీసులు వస్తాయంటూ కూడా ఏసీబీ నోటీసులు ఇవ్వబోతుందంటూ కూడా ఇప్పటికే గవర్నర్ను కేటీఆర్ను విచారించేదానికి గవర్నర్ అనుమతి కూడా కోరినట్టు ఒక లేఖ కూడా రాసినట్టు ప్రచారం జరుగుతుంది. సో ఇవన్నీ టార్గెట్ చేస్తూ వీటన్నిటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదీశారు. అందులో భాగంగానే కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారనేది బీఆర్ఎస్ వర్షన్గా ఉంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు పదే ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి తర్వాత ఇంకా ఎవరినెవరిని అరెస్ట్ చేయబోతారు? ఆ గ్రామంలో బీఆర్ఎస్ క్యాడర్ ఉంది, అదేవిధంగా నాయకులు కూడా, స్థానిక నాయకులు కూడా అనేక మంది ఉన్నారు. దీని వెనుక వాళ్ళందరూ కూడా ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో పార్టీ కొంత అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ ముఖ్య నాయకులంతా కూడా అటు పట్నం మహేందర్ రెడ్డికి న్యాయ సహాయం కూడా ఏదైతే కోర్టులో హాజరుపరచబోతున్న నేపథ్యంలో అటు రిమాండ్ కూడా విధించే అవకాశం ఉంది కాబట్టి ఆయనకి న్యాయ సహాయం కూడా అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పరంగా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కూడా కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి. మరి కాసేపట్లోనే కేటీఆర్ కూడా మీడియా ముందుకు